లక్ష్మీదేవి వైభవాన్ని చెప్పింది తానే పార్వతీదేవికి. ఈరోజు మనం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చూస్తున్నాం. పార్వతీదేవి అడిగింది, నాథ, పండితులైన వాళ్ళు చదువుతారు, అది కాని వాళ్ళు, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదవలేని వాళ్ళు మరి ఏం చేస్తే ఆ ఫలాన్ని పొందుతారు అంటే పరమశివుడు చెప్పాడు, శ్రీరామ రామ రామేతి అంటూ. శ్రీమద్ భాగవతం లోకానికి అందిందన్నా పరమశివుడే కారణం. అందువల్ల పరమశివుణ్ణి ఆరాధిస్తే జ్ఞానాన్ని ఇస్తాట. 7 జన్మలు పరమశివుణ్ణి ఆరాధించిన వాళ్ళకి అఖండమైన ఐశ్వర్యాన్ని ఇస్తాట పరమశివుడు. ఒక ఘట్టాన్ని చెప్తారు. ఆ ఐశ్వర్యాన్ని అనుభవించలేక ఈ డబ్బు నాకొద్దు మొర్రో అని ఘంటాకర్ణుడని ఒక రాక్షసుడు చెవులకి గంటలు కట్టుకుంటాడు. శివుడు తప్ప ఇంకో నామం ఆయనకి ఎక్కదు. ఆ ఘంటాకర్ణుడు పరమశివుని అడిగట, నాయనా, నువ్వు ఇచ్చిన భోగాలన్నీ అనుభవించేశాను, నాకు ఇక రోత పుట్టింది, రోజు కూర్చోబెట్టి స్వీట్స్